కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అనే చొరవలో భాగంగా విద్యార్థులకు అపార్ కార్డులను అందజేస్తుంది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఐడి కార్డులను ప్రారంభించారు. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఈ కార్డ్ ద్వారా విద్యార్థులు తమ అకాడమిక్ క్రెడిట్లు, డిగ్రీలు, ఇతర సమాచారం మొత్తం ఆన్లైన్ ద్వారా సులువుగా సేకరించుకోవచ్చు. భారత ప్రభుత్వం ఈ కార్డులను జారీ చేసేందుకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ని ప్రారంభించింది. అపార్ ఐడి కార్డ్ విద్యార్థుల జీవితకాల గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఈ కార్డులో విద్యార్థి పూర్తి విద్యా డేటా ఉంటుంది. కాబట్టి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ కొత్త విద్యా సంస్థల్లోనైనా ప్రవేశం పొందడం చాలా ఈజీ. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా విద్యార్థుల డ్రాప్అవుట్లను గుర్తించవచ్చు. ప్రభుత్వం వారిని తిరిగి స్కూల్లో చేర్పించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఈ కార్డులో స్కాలర్షిప్లు, డిగ్రీలు, రివార్డులు, ఇతర విద్యా క్రెడిట్లకు సంబంధించిన అకాడమిక్ డేటా మొత్తం డిజిటల్ రూపంలో ఒకే చోట నమోదై ఉంటుంది. అపార్ ఐడి నేరుగా ఏబీసీ బ్యాంక్తో లింక్ చేయబడుతుంది. ఈ విధంగా ఒక విద్యార్థి సెమిస్టర్ లేదా కోర్సును పూర్తి చేసినప్పుడు క్రెడిట్లు నేరుగా ఏబీసీలో వస్తాయి. ఇది భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చెల్లుబాటు అవుతుంది. అపార్ ఐడి ద్వారా విద్యార్థులకు ఇచ్చిన క్రెడిట్ స్కోర్ వారి ఉన్నత విద్య లేదా విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఉపయోగించవచ్చు. విద్యార్థులు అపార్ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అపార్ ఐడి కోసం దరఖాస్తు చేసుకోవడానికి www.abc.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మై అకౌంట్ పై క్లిక్ చేసి స్టూడెంట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిజిలాకర్ అకౌంట్ తెరవడానికి సైన్ అప్ పై క్లిక్ చేసి మొబైల్ నంబర్, చిరునామా, ఆధార్ కార్డ్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిజిలాకర్ అకౌంట్ కి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు కేవైసీ ధృవీకరణ కోసం ఏబీసీతో ఆధార్ కార్డ్ వివరాలను పంచుకోవడానికి డిజిలాకర్ మీ పర్మిషన్ అడుగుతుంది. ఐ యాక్సెప్ట్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీ పాఠశాల లేదా యూనివర్సిటీ పేరు, తరగతి, కోర్స్ మొదలైన వివరాలను ఎంటర్ చేయాలి. ఇక చివరిగా ఫామ్ సబ్మిట్ చేస్తే అపార్ ఐడి కార్డ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత డాష్ బోర్డ్ లో అపార్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ అపార్ కార్డ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అప్పుడు డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా అపార్ ఐడి డౌన్లోడ్ అవుతుంది.